లేకుండా పెట్టామని నేను అనుకుంటానంటే ప్రజాస్వామ్యం అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళని పక్కన కూర్చోబెడతాం కాదు కదా వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చింది. వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వాలి, పోస్టింగ్ ఇచ్చి ఏ రకంగా వాళ్ళతో పని చేపించాలి వాళ్ళని. అది ప్రజాస్వామ్యంలో మనం చేయవలసిన పని. కానీ వీళ్ళందరూ కూడా నిజంగా మేము ప్రభుత్వ ఉద్యోగులు, మేము ప్రజలు కట్టిన ట్యాక్స్ నుంచి ఉద్యోగంలో మేము జీతాలు తీసుకుంటున్నాము, ఆ జీతాలతోనే నా పిల్లలను బతికించుకుంటున్నాను అనే జ్ఞానం వచ్చేటట్టుగా చేస్తాం. ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగికి రియలైజ్ అయ్యే విధంగా ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా వాళ్ళకి జ్ఞానోదయం కలిగే విధంగా రేపు చూడబోతారు మీరు. కాకపోతే కొంచెం టైం తీసుకుంటారు. ఎందుకంటే వీళ్ళు ఇదంటారా మర్రి చెట్టు కూడా లాగా అట్లా ఫైనాన్స్ పోయిన వీళ్ళంతా కూడా అసలు జీతాలతో పనే ఉంది. మనకు విపరీతంగా అవినీతి ఎక్కడ చూసిన అవినీతి కదండి. ఇది అంతటి కారణం వల్ల మనం తిరిగి వస్తే డబ్బు ఊరకనే సంపాదించాలి. తెల్లారప్పటికి నేను కోటీశ్వరుడు అయిపోవాలి. నేను ఒక 4th క్లాస్ ఎంప్లాయీ కూడా కోటీశ్వరుడు అయిపోవాలి. అంటే మీరు కొద్దిగా టైం పట్టుద్ది అని మీరు అంటున్నారు. మాకేం అభ్యంతరం లేదు, టైం తీసుకోవడంలో మాకేం అభ్యంతరం లేదు. కానీ ఈలోపు కొత్త ఎమ్మెల్యేలను అవినీతి పాల్పడిన అక్రమాలకు పాల్పడిన అధికారులు అలయబలే అయిపోతున్నారు. మీ దృష్టికి వస్తున్నాయో లేవు మాకు తెలియట్లే. కూటమి ఎమ్మెల్యేలు కలుషితం అయిపోయారు ఆల్రెడీ చాలా చోట్ల. వాళ్ళు వీళ్ళని చెప్పేశారు ఇలా చేయొచ్చండి అలా చేయొచ్చండి అని అంటే ఏదో ఒకటి అన్నట్టుగా వాళ్ళే ఇదవుతున్నారు. మరి అది మీ దృష్టికి వచ్చిందో లేదో. మీరు అన్నట్టుగా వాస్తవమే, కొన్నిసార్లు వస్తున్నాయి, కొన్నిసార్లు వస్తున్నమాట వాస్తవమే. కానీ నేను చెప్తా మాకు ఒక నమ్మకం ఉంది. కానీ మేము ఏదైతే జనసేన పార్టీ రాష్ట్రంలో ఒక మార్పు తీసుకురావాలని కోరుకున్నామో ఆ మార్పు వచ్చిద్దనే ఆలోచనతోనే మేము చంద్రబాబు నాయుడు గారు అంకాల మేము ఇవాళ ఆయన చెప్పే విధంగా మా పవన్ కళ్యాణ్ గారు నడుస్తున్నారు. లేదంటే మేమేదో అర్థంలేక ఇంకోటి తీరికలేక కాదు. మాకు కావాల్సింది ఈ రాష్ట్రంలో ఒక మార్పు రావాలి. ఆ మార్పు ఏంటి? ఇప్పుడు నేను మాట్లాడే ఈ ఎంప్లాయీస్ దగ్గర నుంచి అవినీతి అనేది పోవాలి. వీళ్ళు పూర్తిగా ప్రజల కోసం మనం ఉన్నాము అనే ఆలోచన వాళ్ళకి కలగాలి. ఇవన్నీ కలగాలంటే కొంచెం టైం తీసుకుంటది. చెడు పక్కనంతగా నేను కాదనట్లేదు సార్. మేమేమి ఇప్పుడు మిమ్మల్ని రెచ్చగొట్టడమో ఉసిగొల్పడమో చేయట్లా. ఏది వాళ్ళని వెంటనే మీరు కూడా వాళ్ళని అటాక్ చేయండి, తవ్వండి, చంపండి, కాల్ చేయండి, పొడి చేయండి మేము అనట్లా. కానీ ఆ చట్ట ప్రకారం జరగాల్సినవి ముందే తెలుస్తున్నాయి, జరుగుతాయి, జరగవని నేను ఎక్కడో ఇనిషియేషన్ జరుగుతోంది. ఇప్పుడు సపోజ్ ఎక్కడో మైనింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి జరిగిన అక్రమాలపైన ఎంక్వైరీ చేయండి అని ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు అనుకోండి, పై స్థాయిలో ఎవరితోనో. అది లీక్ అయిపోబట్టే కదా వెంకటరెడ్డి గారు వెళ్ళిపోవడానికి రెడీ అయ్యాడు. వెళ్ళిపోతాక రెడీ అవుతున్నాడు తెలిసి సస్పెండ్ చేశారు ముందు, అతను వెళ్ళడానికి అవకాశం లేకుండా. ఒక్కరోజు లేట్ అయితే ఆయన ఉండేవాడు కాదు అనేది ఇప్పుడు అక్కడ చెప్తున్న మాట సెక్రటరియట్లో. ఇవన్నీ ఎలా తెలుస్తున్నాయి బయటికి అని అంటే ఇంకా ఏదో నడుస్తోంది. సో అది నేను ఒక్క నిమిషం వెంకటేశ్వర గారు, ఈ ఎంప్లాయీస్ నుంచే ఖచ్చితంగా వీళ్ళు మారుస్తారు. ఎక్కడ పోయినా వస్తారు సార్. ఈ సిస్టమ్ నాశనం చేసిన వాడిని ఎవరిని కూడా వదిలిపెట్టాం. ఆడు ఎక్కడికి వెళ్ళినా గానీ ఏదో ఒక రోజు మనకు రాక తప్పదు. అది కొంచెం ఒక నెల 2 నెలలు టైం తీసుకుంటుంది. కానీ ఏ ఒక్కడు మళ్ళా చెప్తున్నాం, ఏ ఒక్కరిని కూడా, ఎందుకంటే అందరు రాష్ట్రాన్ని నాశనం చేశారు వీళ్ళు. రాష్ట్రాన్ని నాశనం చేసిన ఏ ఒక్కడిని అవతల ప్రజాప్రతినిధులు కానీ ఎంప్లాయీస్ కానీ ఏ ఒక్కరిని కూడా వదిలిపెడతామనేది అనుకోవద్దు. ఖచ్చితంగా వాళ్ళకి ఏ రకంగా ట్రీట్ చేస్తాం. రాష్ట్రాన్ని మళ్ళా గాడిలో పెట్టి చెప్పినట్టుగా కూడా జ్ఞానోదయం చేస్తాం ఖచ్చితంగా. రైట్. ఇప్పుడు అసలు ఓకే చట్ట ప్రకారము చర్యలు తీసుకుంటాము అనే దాని మీద ఒక ఇది అవసరమే, మంచిదే, అందరూ గౌరవిస్తారు, అలాగే చేయాలి కూడా. కానీ ఆ చర్యలు ఎలా ఉన్నాయి, ఎంతవరకు వెళ్తున్నాయి, ఎట్లా వీళ్ళందరూ